ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు 6 నెలల జైలు శిక్ష పడింది. 5,000 రూపాయలు జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని 2వ అదనపు ప్రధాన న్యాయస్థానం న్యాయమూర్తి వరలక్ష్మి శుక్రవారం తీర్పు ఇచ్చారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలని కోరుతూ 2016 ఏప్రిల్లో అమర్నాథ్ ఆందోళనలు నిర్వహించారు. స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ ఘటనపై అప్పట్లో 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పూర్తవడంతో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి మాజీ మంత్రికి శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. ఇక దిగువ న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై హైకోర్టులో అప్పీలుకు వెళ్తానని అమర్నాథ్ పేర్కొన్నారు. అప్పట్లో రైల్వే జోన్ కోసం పోరాటం చేయడం వల్లే ఇప్పుడు విశాఖకు జోన్ వచ్చిందన్నారు. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు 6 నెలల జైలు శిక్ష పడింది. 5,000 రూపాయల జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని 2వ అదనపు ప్రధాన న్యాయస్థానం న్యాయమూర్తి వరలక్ష్మి శుక్రవారం తీర్పిచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైసీపీ నాయకుడు అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు 6 నెలల జైలు శిక్ష పడింది. 5,000 రూపాయలు జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని 2వ అదనపు ప్రధాన న్యాయస్థానం న్యాయమూర్తి వరలక్ష్మి శుక్రవారం తీర్పు ఇచ్చారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలని కోరుతూ 2016 ఏప్రిల్లో అమర్నాథ్ రెడ్డి ఆందోళనలు నిర్వహించారు. స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ ఘటనపై అప్పట్లో 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా విచారణ పూర్తి అవడంతో సాక్ష్యాధారాలను పరిశీలించినటువంటి న్యాయమూర్తి మాజీ మంత్రికి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. దిగువ న్యాయస్థానం ప్రకటించిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ కు వెళ్తానని కూడా అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో రైల్వే జోన్ కోసం పోరాటం చేయడం వల్లే ఇప్పుడు రైల్వే జోన్ వైజాగ్ కు వచ్చిందని చెప్పి అమర్నాథ్ రెడ్డి వాదించినటువంటి పరిస్థితి, అలాగే ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తన ప్రాంతం కోసం కావచ్చు, తన ఏదైతే ప్రజల కోసం పోరాటం చేయడం వల్ల చేసిన కేసు పెట్టి ఇప్పుడు ఎప్పుడో జరిగినటువంటి దాన్ని ఇప్పుడు సాక్ష్యాలు అవన్నీ పెట్టి నా మీద ఈ కేసు ప్రూవ్ చేసి నాకు శిక్ష విధించడం వల్ల వచ్చేది ఏంటి, ఒరిగేది ఏంటి అని అమర్నాథ్ రెడ్డి కూడా వాదించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై హైకోర్టు కూడా వెళ్తానని చెప్పి కూడా అమర్నాథ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి వైసీపీ దీన్ని ఎలా చూస్తుంది? తన ఏదైతే వైజాగ్ కు విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం చేస్తే కేసులు పెట్టి ఇట్లా శిక్షలు విధించి కోర్టులో వేసి అలాగే జైలుకి పంపిస్తారా అని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల కోసం చేసే పోరాటాల కోసం ఎంతవరకు వెళ్తాం, ఈ అరెస్టులు ఈ శిక్షలు మమ్మల్ని ఆపేవి లేదు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఏదైనా తన ప్రాంత కోసము తన స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలోనే ఏదైతే ఈ పోరాటం చేశారో ఆ పోరాటానికి సంబంధించినటువంటి అంశంలో తనకు ప్రజల కోసమే ఇది చేశానని చెప్పి కూడా ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మరి దీని వైసీపీ ఎలా ముందుకెళ్తుంది, తర్వాత కోర్టుకు అప్పీల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థాంక్యూ రామచంద్ర.